వెల్కమ్ బ్యాక్ టు డైలీ లీగల్ లిటరసీ ఇండియా. ఈ సిరీస్లో మీకు ప్రతిరోజు మీకు చాలా అవసరమయ్యే చట్టాల గురించి సింపుల్గా చెప్తాము. ఈరోజు టాపిక్ వచ్చేసి అసలు కోర్టు నోటీస్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుందన్న ప్రతి కోర్టు గురించి మీకు ప్రతిదీ డీటెయిల్గా చెప్తాము. మనతో ఉన్నారు వీరయశ్విత. కోర్టు నోటీస్ అంటే ఏంటి, అసలు కోర్టు నోటీస్ ఎందుకు ఇస్తుంది? చాలామందికి కోర్టు నోటీస్ రాగానే చాలా భయపడుతూ ఉంటారు. కోర్ట్ నోటీస్ అంటే కోర్ట్ మనల్ని ఒక కేసులో పార్టీగా గుర్తించి మన తరపున వాదన వినడానికి పిలవడం. ఇది శిక్ష కాదు, ఇది జస్ట్ నోటీస్. మన తరపున వాదన వాళ్ళు వినడానికి పిలుస్తారు, కాబట్టి దీనికి భయపడాల్సిన అవసరం లేదు. యశ్విత గారు, అసలు కోర్టు నోటీస్ రాగానే ఏం చేయాలి? కోర్ట్ నోటీస్ రాగానే ఫస్ట్ ఆ కోర్ట్ నోటీస్ మొత్తం పూర్తిగా చదవాలి. ఏ కోర్ట్ నుంచి వచ్చింది, దానికి సంబంధించిన వివరాలన్నీ చదువుకున్న తర్వాత మనం ఏ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాము, కేసు నెంబర్, ఎప్పుడు హాజరు అవ్వాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. చాలామంది చేసే తప్పు ఏంటంటే కోర్ట్ నోటీస్ రాగానే దాన్ని ఇగ్నోర్ చేయడం. అది చాలా ప్రమాదం. నోటీస్ని పట్టించుకోకపోతే ఏం జరుగుతుంది? నోటీస్ ఇగ్నోర్ చేస్తే కోర్ట్ ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇవ్వచ్చు. అంటే మీరు రాని ఎడల మీ ఆపోజిట్ వాళ్ళకి గెలిపినివ్వచ్చు. అది చాలా ప్రమాదం. మీకు తెలియకుండానే మీరు కోర్టులో ఓడిపోతారు. మీకు ఫైన్ లేదా అరెస్ట్ కూడా అవ్వచ్చు. చిన్న నోటీస్ చాలా పెద్ద ప్రమాదం ఇస్తుంది. ఒకవేళ మీరు ఆ టైంలో హాజరు అవ్వలేకపోతే మీరు ఒక అడ్వకేట్ని అరేంజ్ చేసుకొని మీరు హాజరు అవ్వలేని పరిస్థితిని కోర్టు వారికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. యశ్విత గారు, ఈ నోటీస్ వస్తే మనం తప్పనిసరిగా లాయర్ని పెట్టుకోవాలా? లాయర్ మన తరపున కేసుని విని మన తరపున సరైన సమాధానంతో వాదిస్తారు. ఒకవేళ మీకు మనీ ప్రాబ్లం ఉంటే లీగల్ ఎయిడ్ ఉచిత సహాయం ఇస్తుంది. కావున మీరు ఎలాంటి ప్రాబ్లం పడాల్సిన అవసరం లేదు. అలాగే లాయర్ని కన్సిడర్ చేయడానికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు లీగల్ అవేర్నెస్ ఉంటే మీరు మీ సెల్ఫ్గా మీ కేసు మీరు వాదించుకోవచ్చు. పబ్లిక్కు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? కోర్ట్ నోటీస్ని అది ఒక శిక్షలా భావించకుండా మన వైపు ఉన్న న్యాయం చెప్పుకునే అవకాశంగా భావించండి. కోర్ట్ నోటీస్ని నిర్లక్ష్యం చేయకుండా దానికి సరైన జవాబు ఇవ్వండి అండ్ చట్టాన్ని గౌరవించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డైలీ లీగల్ లిటరసీని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు అంటే డే 3 పోలీస్ మన ఫోన్ని చెక్ చేయొచ్చా అనే మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీకు కలుద్దాం.